మరో అడుగు ఆయనపై అసభ్య కామెంట్స్ మళ్ళీ బూతులు మొదలయ్యాయి. ఫస్ట్ పాయింట్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పుడు పదవి బాధ్యత అని ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, అలాగే జిల్లాల్లో మార్కెట్ కమిటీల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమావేశం వేసి వాళ్ళతో ముఖాముఖి మాట్లాడాలి. మొత్తం మీద గ్యాప్ వచ్చింది. అధినేతకు లేదా సేనానికి సైన్యానికి మధ్యలో ఉన్న గ్యాప్ పరిష్కరించుకోవాలి. రెండవది తెలుగుదేశం మనల్ని పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళే పోతున్నారన్న ఫిర్యాదులు వినాలి. మూడోది కొంతమందికి వాళ్ళ అధికారాలు వాళ్ళకే తెలియదు. చాలా కీలకమైన పదవులు ఇస్తే కూడా వాళ్ళు చాలా నెమ్మదిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి రెండు నేర్పించాలి. ఇది మిత్రపక్షంగా అక్కడ కూటమిలో సభ్యత్వం ఉన్నటువంటి భాగస్వామిగా ఉన్న పార్టీగా మనం నిలదొక్కుకోవాలి. అదే సమయంలో తప్పుదోవ పట్టే వాళ్ళను అరికట్టాలి. మూడోది మన పార్టీ విస్తరణ దీనికోసం కూడా ప్రయత్నం చేయాలి. మనది కొత్త పార్టీ అంటే జనసేన, జనసేన కొత్త పార్టీ కాబట్టి ఈ విషయంలో అనుభవం కానీ ఒక స్పష్టత, క్లారిటీ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ఇవ్వదలుచుకున్నారు. ఆ ఇచ్చేటప్పుడు కీలక పాత్ర వహించే ప్రజాప్రతినిధులు, మంత్రులు, అలాగే కింద ఉన్నటువంటి ఈ వివిధ స్థాయిలో ఉన్న కమిటీల సభ్యులు వీళ్ళందరినీ కూడా ముఖాముఖి మాట్లాడాలని పెట్టారు. అక్కడ బహుశా ఆయన రెండు కూడా ఏమీ మినహాయింపు లేకుండా మీరు నిలదొక్కోండి, ప్రజలకు ఏది మంచిదో పార్టీకి ఏది మంచిదో అది చేయండి తప్ప ఇంకెవరికో మీరు లోబడిపోవాల్సిన అవసరం లేదు. అలాగే మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు వీటిని కలగాపులగం చేయకూడదని బహుశా నేను అనుకుంటాను. సామాజిక సమీకరణం కూడా కొంచెం ఈ సమయంలో మన సంబంధాలు ఎలా ఉంటాయి ఇదంతా చూసే ఒక అవకాశం ఉంది. మొన్న ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత ఇది విస్తృతమైన ఎక్స్టెండెడ్ అని అనుకోవాలి. ఈ విధంగా వాళ్ళ యొక్క పవర్ స్టార్ పవర్ బేస్ను పెంచుకునే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మూడోది ఆయన మీద ప్రత్యర్థులు కూడా చేసే పెద్ద విమర్శ ఏంటంటే ఎంతసేపటికి చంద్రబాబు గారిని బలపరచడం, 15 ఏళ్ళు ఉండాలని చెప్పటం. అంటే వాళ్ళు మిస్ అయ్యే పాయింట్ ఒకటే, 15 ఏళ్ళు ఉండాలని చెప్పేటప్పుడు మనం కూడా ఉండాలని చెప్తున్నాడు ఆయన కేవలం చంద్రబాబే ఉండాలి అనేది కాదు, మనము ఉండాలి, వాళ్ళు కూడా ఉండాలి. కూటమిగా అయితే ఉంటాం, లేకపోతే ఉండం. ఒక ముక్కలో చెప్పాలంటే కలిసి పోటీ చేస్తే, కలిసి పనిచేస్తే మన ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే లేదనే మెసేజ్ చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన ఈ మెసేజ్ అన్నది ప్రత్యర్థులకు, ముఖ్యంగా వాళ్ళకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అనండి, వ్యక్తిగతంగా పవన్ విమర్శకులు కానండి, ఇది మింగుడు పడని విషయం, నచ్చని విషయం కూడా. మొన్న ఆయన తీవ్రమైనటువంటి స్థాయిలో చాలా హెచ్చరికలు చేశారు కదా, వీ హ్యావ్ డిబేటెడ్, అది ఉంది, అదేనా ఇది. సో అక్కడ చాలా తీవ్రంగా మాట్లాడారు. నేనేది వెనక్కు పోలేదు, ప్రాణాలకైనా తెగిస్తాను, మీకు సిగ్గు లేదా, ఇంకా చాలా తీవ్రంగా మాట్లాడారు. చాలా రోజుల తర్వాత ఎందుకు ఇంత తీవ్రంగా మాట్లాడారు దానికి ఇంకా అదే సమయంలో పేర్ని నాని మాట్లాడారు. ఇంకా కొంతమంది సమాధానాలు కూడా ఇచ్చారు. మీరు చంద్రబాబును సంతృప్తి పెట్టడానికే ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడటం ఏంటి, మీరు కూడా ఇంతకుముందు చెప్పు తీశారు, ఇట్లాంటివి చేశారు కదా అన్నట్టుగా వాళ్ళందరూ జవాబులు చెప్పారు. అసలు లోపాలు చెప్పకుండా ఎందుకు దాడి చేస్తున్నారు, కావాలనే మీరు డైవర్ట్ చేస్తున్నారని. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఉదయం అనివార్యంగా మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. జడ శ్రావణ్ కుమార్ ఆయన విషయాలు అవి మాట్లాడుతుంటారు కదా, ఆ పార్టీ జై భీమ్ పార్టీ, ఆయన పొద్దున మాట్లాడుతున్నారు. నేను వస్తూ చూశాను. చాలా తీవ్రమైన భాష. ఒకటి దాడి తప్పన్నారు, చెప్పొచ్చు. ఈ భాష మంచిది కాదన్నారు, చెప్పొచ్చు. మూడోది ఏసీబీ కోర్టులో మీ వాదనలు మీ సరైనది అయితే చంద్రబాబు మీద కేసులు ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ఇవన్నీ చేశారు. కానీ ఆయన గురించి కాదు నా మాట. నేను మొన్న బుద్ధా వెంకట మాట్లాడిన రోజు కూడా ఈ విషయం మీకు చెప్పాను. తర్వాత వైసీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా నేను చెప్తున్నా, మళ్ళీ ఈ రాష్ట్రంలో బూతులు, అసభ్యమైన మాటలు వాటిలోకి మనం వెళ్ళొద్దు అని. ఈరోజు మాట్లాడింది కనుక చూస్తే ఆడంగి మాటలు, మీరు ఒక చెప్పు తీశారు, ఇప్పుడు ఎన్ని చెప్పులు తీయాలి, కనకపు సింహాసనమున సునకం కూర్చుండబెట్టేనే పద్యం గుర్తొస్తుంది. ఇవన్నీ బొత్తిగా అవసరం లేని విషయాలు వాస్తవం చెప్పాలంటే. ఒకవేళ ఆయన మాట్లాడింది సరిగ్గా లేదని భావిస్తే మళ్ళీ అవే మాట్లాడడం ద్వారా మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు. అసలు ఈ ఆడంగి ఇట్లాంటి పదాలు సరికాదు అని ఎన్నిసార్లు ప్రజా జీవితంలో చెప్పుకున్నాము. దళితుల తరఫున, అణగారిన వాళ్ళ తరఫున పనిచేసే వాళ్ళు వాడాల్సినటువంటి మాటలు కాదు ఇవి. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నేను ఏదో ఒక విధంగా రాష్ట్రంలో ఒక వేడి
ఒక ఉద్రిక్తత, ఒక వివాదగ్రస్త వాతావరణం పెంచే ప్రయత్నం మటుకు చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఎప్పుడైనా లోకేష్ మాట్లాడినప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు అదే పనిగా తీసుకొస్తున్నారు కొంతమంది. వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళు దానికి కవరింగ్ ఇవ్వటం. సో ఈరోజు ఈయన మాట్లాడినవన్నీ కూడా నిజానికి వైసీపీ వాళ్ళు కూడా ఇంత సీరియస్గా మాట్లాడాల. మరి ఆ పని చేస్తారని ఆగారేమో నాకు తెలియదు. కానీ ఈయన చాలా సీరియస్గా ఇంకా మాటలు వాటి అన్నిటినీ కూడా మళ్ళీ ఎలాగో మళ్ళీ వీళ్ళు దానికి జవాబిస్తారు. కానీ ఈ భాషలోకి మళ్ళీ ఒక వివాదాస్పదమైన లేకపోతే అసభ్యమైన అసహన భాషలోకి వెళ్తే మటుకు రాష్ట్రానికి ఏమాత్రం మేలు జరగదు. అది మహిళలకు కానీ ఇంకోరికి కానీ మాట్లాడాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి వీటిలోకి వెళ్ళటం. పవన్ కళ్యాణ్ ఆయన ఎందుకు మాట్లాడారో ఆయన ఏం సవరించుకుంటారు, ఆయనకు సంబంధించినటువంటి అంశం. కానీ ఆయన కూడా ఆ ఊరికినే ఏం మాట్లాడలేదు. ఆయన మాట్లాడాలి, నా నుంచి ఒక స్ట్రాంగ్ వర్డ్స్ వెళ్ళాలి. అది నేను మొన్న కూడా మీకు చెప్పా, ఈ మధ్యకాలంలో కొంచెం సాఫ్ట్ టోన్ వినిపిస్తుందని దాని ఏదో సెట్టింగ్ కోసం. నిజానికి అది నీటి పథకమే కదా. కానీ ఆయన మాట్లాడిన దానికి ఈయన వాగ్దానాలు అమలు కాలేదు, వాగ్దానాలు అమలు చేయకుండా వాటి మీద ఫైట్ చేయండి. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు మాట్లాడడానికి 2 రకాల మాటలే ఉండవండి. స్వరపేటిగా అందరికీ ఒకటే ఉంటుంది. రెండోది కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడితే కొంచెం వాళ్ళకు వాయిస్ గంభీరంగా ఉంటుంది. ఉషా ఉత్తప్పు ఉంటుంది గాయని ఉదాహరణకు, ఆమె వాయిస్ ఒక విధంగా ఉంటుంది ప్రత్యేకంగా. ఉదాహరణకు కొంతమంది పీల గొంతు ఉంటుంది. కాబట్టి ఈ మాట ఏమాత్రం ఇట్లాంటివి సరైనవి కదా. ఐ థింక్ హీ విల్ కరెక్ట్ ఇట్. ఇంకా మూడవది ఈ కనకపు కనకాలు సునకాలు ఇవన్నీ అనవసరమైనటువంటివి. ఇవన్నీ చర్చను పక్కదో పట్టిస్తాయి. బేసిక్గా చెప్పాలంటే రాజకీయంగా ఎదుర్కోండి, తప్పకుండా రాజకీయంగా వాదించండి, సమస్యల మీద వాదించండి. సమస్యలు అంటే చెప్పాలంటే మంగళగిరి ఒక 13 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసినందుకు 4. ఇప్పుడు వస్తూ చూస్తుంటే పల్నాడులో వేటకొడ వాళ్ళతో ఇద్దరిది జరిగింది, ఘోరంగా ఉందని. ఇట్లాంటి అత్యాచారాలు ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఉదయమే ఆమె హోమ్ మినిస్టర్ కూడా ఎక్కడో మాట్లాడుతున్నారు. కాబట్టి శాంతి భద్రతలు అనండి, సమస్యలు అనండి చాలా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తప్ప ఎవరో అన్నారని మళ్ళీ మనం అంతకంటే ఎక్కువగా అనడం ఈ చెప్పులు అక్కర్లేదు. రాజకీయ పరిభాషలోకి విమర్శల్లోకి చెప్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన తెచ్చినప్పుడు తప్పు అన్నారు కదా, మళ్ళీ తీసుకొస్తే ఇంకేముంది. కాబట్టి ఆయన కూడా ఒకటి అన్నారు అప్పుడు, రోజు నన్ను పొద్దున్న లేస్తే నేను అమ్ముడు పోయాను నేను ప్యాకేజ్ స్టార్ని అంటుంటే అది నన్ను అవమానించడమే కదా. ఒక వ్యక్తిని అమ్ముడు పోయావు అని చెప్పడం కంటే పదే ఇంకోటి ఏముంటుంది. వ్యతిరేకించినప్పుడు సనాతన ధర్మము, క్రిస్మస్ అవన్నీ నేను కూడా తర్వాత మాట్లాడతాను. వాటిని మీరు రాజకీయంగా విమర్శించండి, వాటికి ఇవన్నీ ఎందుకు. సరే ఎంవీఎల్ బండారు పెట్టుబడులు హైప్ ఎందుకు?